తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, కానీ నాకు శిక్ష పడలేదు. నేను ఎన్ని తప్పులు చేస్తున్నా ఎవరూ నన్ను ఒక్క మాట అనడం లేదు. నా మీద కోపాన్ని పెంచుకోవడం లేదు. ఒకవేళ మనసులో బాధున్నా అది నా ముందు చూపించడం లేదు. అంత ప్రేమగా వాళ్ళు నన్ను క్షమిస్తుంటే నేను భరించలేకపోతున్నాను. కనీసం అత్తయ్య అయినా ఇంటికి రాగానే తిట్టున్నా లేదా లాగిపెట్టి చెంప మీద కొట్టుంటే నేను చేసిన దానికి శిక్ష పడింది అని సరిపెట్టుకుని ఉండేదాన్ని. కానీ అత్తయ్య ఆ పని చేయలేదు సరికదా. నన్నెవరూ ఏమీ అనకూడదని అందరి ముందు హెచ్చరించారు. ఆవిడ మంచితనానికి నేను సిగ్గుతో చచ్చిపోతున్నాను. అందుకే నాకు శిక్ష నేనే విధించుకుంటున్నాను. అందరి కోపానికి ఇప్పుడు నాకు నేనే పరిహారం చేసుకుంటున్నాను. అది నీ ముందే. ఎందుకంటే రక్షించినా నువ్వే, శిక్షించినా నువ్వే. ఏం చేస్తున్నావు భాను? చేసిన తప్పులకి నన్ను నేను శిక్షించుకుంటున్నాను. తప్పులు చేయడం ఎందుకు? మళ్ళీ ఇలా నాటకాలు ఆడడం ఎందుకు? ఎవరిని నమ్మించాలని? ఎవరినో నమ్మించాలని కాదు, నా మనశ్శాంతి కోసం. నీ వల్ల ఇంట్లో శాంతి ఉంటే నువ్వు మనశ్శాంతిగా ఉండేదానివి. కానీ ఇప్పుడు నువ్వు అలా చేయడం లేదు. కావాలని ఏదో ఒక సమస్యను సృష్టిస్తున్నావు. అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. నువ్వెన్ని తప్పులు చేసినా మా మమ్మీ ఎందుకు క్షమిస్తుందో అర్థం కావడం లేదు. మమ్మీ అలా మారిపోవడం చూసి మా అందరికీ ఆశ్చర్యంగా ఉంది. కానీ నువ్విలా ప్రవర్తించడం చూసి మా అందరికీ చాలా షాకింగ్గా ఉంది. మా మమ్మీని మార్చావని ఆనందపడాలో, నీ వల్లే ఇప్పుడు మమ్మీ బాధపడుతుందని బాధపడాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. నాకు తెలుసు చాందిని, నా వల్ల అత్తయ్య అయినా మీరందరూ బాధపడుతున్నారని నాకు తెలుసు. కానీ ఇదేది నేను కావాలని చేస్తున్న పని కాదు. అనుకోకుండా జరిగిందని అనుకోమంటావా? ప్రతిసారి పొరపాటే అవుతుందని సరిపెట్టుకోమంటావా? పొరపాటు ఎలా ఉంటుందో, కావాలని చేస్తే ఎలా ఉంటుందో తెలియని అమాయకులు ఎవరూ ఇక్కడ లేరు భాను. మమ్మీ బయటికి చెప్పకపోయినా తనలో తను చాలా బాధపడుతుంది. అది మాకు తెలుస్తుంది. కానీ నీకు మాత్రం కనిపించడం లేదు. ఎవరేమనుకుంటే నాకేమని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇంతేనా చాందిని నన్ను నువ్వు అర్థం చేసుకుంది? ఇన్నాళ్ళు నేను నిన్ను అర్థం చేసుకున్నాను అనుకున్నాను భాను. కానీ ఇప్పుడు కదా అర్థమైంది. నువ్వు బయటకు ఒకలా కనపడతావు, మనసులో ఇంకోటి పెట్టుకుంటావు. అది కనిపెట్టడం ఎవరి తరమూ కాదు. ఎవరేమైపోయినా నువ్వు అనుకున్నదే చేస్తావని. చాందిని దయచేసి అలా మాట్లాడుకు. అసలు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఇదంతా చెప్పు. చెప్తేనే కదా మాకు తెలిసేది. తప్పు నీదో మాదో చెప్పే పరిస్థితే ఉంటే ఈరోజు ఈ మాటలు ఎందుకు పడతాను? ఎంత గొప్పగా చెప్తున్నావు భాను. కావాలని చేయడం లేదని అంటున్నావు, కారణం చెప్పలేనని అంటున్నావు. ఇక్కడే అర్థమవుతుంది కదా నువ్వు చేసే ప్రతిదీ నీకు తెలిసే చేస్తున్నావని, దాన్ని సమర్థించుకోలేకపోతున్నావని. చివరికి దొంగతనం చేసే వాళ్ళకు కూడా ఒక కారణం ఉంటుంది. దానికి కారణం ఆకలి అంటాడు. అంత మాత్రాన వాణ్ణెవరూ క్షమించరు. అలాగే ఇప్పుడు నువ్వు చేస్తున్న పని కూడా. అయ్యో చాందిని, చాందిని, చాందిని. ఏమైంది? ఇంకేమవుతుంది?
ఈ రోజు ఇంట్లో భాను చాందిని మాత్రమే ఉన్నారు. భాను ఏ గొడవ పెట్టిందో ఏ మాటలన్నదో చాందిని వంటికి తెచ్చుకుంది. నువ్వు కొంచెం నోరు మూస్తావా? సమయం దొరికితే చాలు భాను గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. లేదులే మనవడా, వీళ్ళిద్దరూ ఏదో గొడవ పడ్డారంట. ఆ గొడవలోనే కళ్ళు తిరిగి పడిపోయిందంట. గుండించొచ్చేసరికి బాను నాకు ఈ మాట చెప్పింది. అప్పటికే డాక్టర్ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పిందంట. నేను మీ అందరికీ ఫోన్ చేసి రమ్మని చెప్పాను. నా తప్పేం లేదన్నయ్య. నేను చాందినిని బాధ పెట్టేలా ఏం అనలేదు. కాకపోతే నిన్న జరిగిన దాని గురించి నా మీద కోపం పెంచుకుంది. ఆ క్రమంలోనే నేనెంత చెప్పినా వినకుండా నా మీద గట్టిగా అరిచింది. అంతలోనే కళ్ళు తిరిగి పడిపోయింది. అంతేకాని నేను నిజంగా చాందినిని ఏమీ అనలేదు. చచ్చా, నువ్వు ఏదో అన్నావని కాదమ్మా. చాందినికి ఇలా జరిగిందనేసరికి ఎందుకో భయం వేసింది. అయినా అలా ఎలా పడిపోతుంది? నువ్వు మరీ పార్థు, భాను మాటని నమ్ముతున్నావు కానీ ఇంకెవరి మాటని పట్టించుకోవా? ఎవరి మాట నమ్మాలి? నీ మాట నమ్మాలా? వాళ్ళు గొడవ పడ్డం నువ్వు చూసావా? భాను చాందిని తిట్టడం నువ్వు విన్నావా? భాను అంటే నీకు పడదని నాకు తెలుసు. భాను ఎలాంటిదో కూడా నాకు తెలుసు. నువ్వు భాను గురించి అబద్ధాలు చెప్తే వింటానని ఎలా అనుకున్నావు? అసలు నమ్ముతానని ఎలా ఊహించుకున్నావు? చూడు పార్దు, మాట పెరిగితే అది గొడవకి దారితీస్తుంది. ఇప్పుడింట్లో గొడవలొద్దు. భాను తప్పు చెయ్యదు అని మనకు తెలుసు. కానీ చాందిని ఎందుకు పడిపోయిందో చెక్ చేసొచ్చాక డాక్టర్ చెప్తారు. అంతవరకు అందరం కాస్త ఓపిగ్గా ఉందాం. డాక్టర్, చాందినికి ఎలా ఉంది? అసలు ఏమైంది? ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. పార్థు, కంగ్రాచులేషన్స్, నీ భార్య ప్రెగ్నెంట్.